నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు కావడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇటు యూకే పర్యటన విజయవంతంగా కొనసాగింది, ఇటు అమెరికా పర్యటన మాత్రం కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై మీరు ఏం చెప్తారు? ఏముంది, ఇది ఒక రాజకీయం. గుజరాత్ ముఖ్యమంత్రికి గుజరాత్ డెవలప్మెంట్ కోసము, గుజరాత్లో జరుగుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ల కోసము కెనడాకు యుఎస్కి అయితే అపాయింట్మెంట్ ఇవ్వచ్చు కానీ, అంటే క్లియరెన్స్ ఇవ్వచ్చు కానీ, లండన్ దాకా పోయి విద్యా సంస్థలతోటి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి యుఎస్లో కూడా బోస్టన్లో, న్యూయార్క్లో ఉన్నటువంటి MIT, హార్వర్డ్, వర్జీనియా టెక్ యూనివర్సిటీ అఫీషియల్స్ తోటి మీటింగ్కి ఆపడానికి అవకాశం ఏముంటుంది? కేవలము కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు డెవలప్ కావద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని అడ్డుకోవాలన్న ఉద్దేశం ఉన్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. అంటే ఇక్కడ పర్సనల్ ఎజెండాతోనే ఇటు అమెరికా పర్యటన పోయింది, ఎక్కడ కూడా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు కాబట్టి అందుకే ఈ పర్యటన రద్దయిందని కూడా ఇప్పటికే ఇటు బీజేపీ నేతలు అంటున్నారు. ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చినా సీఎం ఆఫీస్ నుంచి ఆయన పర్యటన మినిట్ టు మినిట్ షెడ్యూలే పోతుంది. ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇస్తారు? వాళ్ళు కలలు గంట అయిపోతుందా? మధ్యరాత్రి పండుకొని ఏదో అడ్డుపోతాడు, ఆయన కలుతాడు, వాళ్ళే. మనం ఇచ్చిన దాంట్లో అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ జనరల్ పోద్ది, ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ పోద్ది, అంత మానిటరింగే ఉంటుంది కదా. మానిటరింగ్ లేకుండా ఇప్పుడు జయశంకర్ గారు గతంలో అంబాసిడర్గా పనిచేసిన వ్యక్తే కదా ఇండియన్ ఫారెన్ సర్వీసెస్లో. ఆయనకు తెలియదా ఏముంటుందో అక్కడ? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి పోయినప్పుడు ట్రేస్ అవుట్ కాకుండా పోయి ఎవరో విద్రోహ శక్తులు కలిసే పరిస్థితి ఉంటుంది. అవి పిచ్చి మాటలు కాకపోతే వీళ్ళవి. కాబట్టి ఇది కేవలం నరేంద్ర మోడీ గారికి ఇంక్లూజివ్నెస్ లేకపోవడమే కారణం. ఇక్కడ ఫీజులకు సంబంధించి కూడా బకాయిలు బీజేపీ లడాయంటే కూడా చేస్తున్నారు. ఫీజు బకాయిల మీద దాని మీద ఏం చెప్తారు? బీజేపీ చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, రామచంద్రరావు గారికి రాజకీయ అవగాహన లేదు. గతంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని అడగమని చెప్పండి. అప్పుడు ఫీజు బకాయిలు మిగులు రాష్ట్రంలోనే 9.5 సంవత్సరాలు ఎందుకు ఎగ్గొట్టిర్రో, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ బకాయిలు ఇప్పటివి కావు. ఎప్పుడో జాయిన్ అయిన విద్యార్థులు చాలామంది బకాయిలు ఈరోజు 1000 కోట్లు ఆ ప్రభుత్వంలోనే పెట్టిరు. కాళేశ్వరం మీద కోట్ల రూపాయలు దండగ చేసిరు కానీ ఫీజు బకాయిలు చెల్లించలేదు. మరి ఆ రోజు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడలేదు? మరి రామచంద్రరావు గారికి ఈ కొంగజపం చేసి ఈ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలన్న ఆలోచన ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఉత్తర భాగంగానే ఇటు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన మరి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మరి ప్రాపర్గా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసి రాష్ట్రానికి సంబంధించి మరి గవర్నమెంట్ కూడా మరి ఇక్కడ కావాలనే కుట్రపూరితంగా మరి సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు చేసిన భాగంగానే మరి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా వివరించింది. ఇక మరోవైపు ఇటు బీజేపీ సంబంధించి మరి ఫీజుల బకాయిలు, బీజేపీ లడాయికి సంబంధించి కూడా మరి పూర్తిగా అవగాహన లేకుండా వాళ్ళు ధర్నా చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు. మరి ఈ విషయంలో మాత్రం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు చెల్లించిన సంబంధించి కూడా మరి తమ ప్రభుత్వం చూస్తుంది. మరి త్వరలోనే అన్ని ఫీజు రియంబర్స్మెంట్ పాటు అదేవిధంగా స్కాలర్షిప్లు అన్ని కూడా క్రియేట్ చేస్తాం. మరి లేనిపోని రాద్ధాంతా సృష్టించేందుకే మరి ఇట్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ రకంగా ధర్నా చేస్తున్నారని కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ సంజయ్తో సతీష్, E6 టీవీ, గాంధీ.